ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. ప్రార్థన చేస్తాం. పరిశుద్ధమైన మా తండ్రి, కృపగల దేవ, ఉదయకాల సమయం మీ సన్నిధిలో కనపడటం కృప చూపించిన దేవానికి వందనాలు. మా మధ్యలో నీవు ఉండమని ఉదయకాలంలోని మా ప్రభా నీ సన్నిధానంలో నీ వాక్యం ధ్యానిస్తూ ఉంటున్నాను. నీ మాటలను నా ద్వారా వినిపించి మా ప్రభా నీ యొక్క సన్నిధి చేత భద్రపరచుకోండి. క్రీస్తు పేరటనే నేను వేడుకొంచున్నాము తండ్రి. ప్రభునందు ప్రియమైన వార్లారా, ఈ ఉదయకాల సమయం దేవుని యొక్క మహాకృపను బట్టి ఆయన అనుగ్రహించినటువంటి మేళ్లను ఆలోచన చేయడం మాత్రమే కాదు, మన కొరకు ఆయన పొందినటువంటి శ్రమలను గడిచిన కాలం అంతా కూడా మనం ధ్యానం చేసి ఈ చివరి పరిశుద్ధ వారంలోనికి మనము ప్రవేశించినాం. ఇందాక విన్నట్టుగా ప్రతిరోజు ఆయన చేసినటువంటి కార్యంలో లేదా ఆయన జీవితంలో ఎదురైనటువంటి సంఘటనలను మనం వింటూ ఉన్నాం. జయోత్సవంతో యెరూషలేము నుండి ప్రవేశించిన తర్వాత ఆయన ఆకలి కొని అంజూరపు చెట్టు దగ్గరికి రావడం, మరుసటి రోజు ప్రశ్నల ద్వారా ఆయనను కలవరపరుస్తూ ఉన్నటువంటి వారికి ప్రత్యుత్తరం ఇవ్వడం, ఈ రోజు అత్తరు చేత అభిషేకింపబడేటటువంటి అనుభవాన్ని మనము జ్ఞాపకం చేపడుతున్నాం. దేవుని బిడ్డలారా, మీరు ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ డివోషన్ ని బట్టి మిమ్మల్ని అందరినీ కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఎందుకంటే కొంచెం అయితే ఇంకా ఎవరి పనులలో వాళ్ళకు వెళ్ళిపోతారని నేను చెప్పడం విన్నాను. మరి సహోదరుడు ఇజ్రాయెల్ గారు నన్ను ఆహ్వానించి ఈ ఉదయకాలం వాక్యం చెప్పాలని కోరినప్పుడు నాకు చాలా సంతోషమైంది. మీతో పాటు ఈ సహవాసాన్ని పంచుకోవడం, దేవుని యొక్క కృప మనం అనుభవించబడడం అనేది అనుగ్రహింపబడుతూ ఉంటుండగా కొనసాగింపబడే సమయాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ మరి ఇజ్రాయెల్ గారికి ప్రత్యేకమైన వందనాలని సమయంలో నేను తెలియజేస్తూ వాక్యంలోనికి మనము వెళ్తూ ఉంటుండగా, యేసుక్రీస్తు ప్రభు జీవితంలో జరిగినటువంటి ఈ సంఘటన 4 సువార్తల్లో కూడా రాయబడ్డటువంటి విషయం. ప్రతి సువార్తికుడు కూడా ఈ మాటలను లేదా ఈ కార్యమును రాయడానికి ఇష్టపడుతూ ఉంటుండగా మనం అంగీకరించవలసిన విషయం ఏంటంటే, ఖచ్చితంగా ఆయన జీవితంలో ఇది జరిగింది. ఆ జరిగినటువంటి దానిని అందరూ కూడా అంగీకరించేటటువంటి అనుభవంలో అది వ్రాయబడి మన కొరకు దాచి ఉంచినటువంటి అనుభవం అని ఈ సందర్భాన్ని మనం చూస్తున్నాం. అయితే అన్ని సువార్తల్లో కూడా వ్రాయబడ్డటువంటి ఈ సంఘటనల్లో ఆ స్త్రీ పేరు ఒక్క దగ్గరనే ఉంటుంది. మిగతా 3 సువార్తికుల్లో ఒక స్త్రీ అని, ఇంకా లూకా సువార్తికుడు అయితే పాపాత్మురాలైన ఒక స్త్రీ అని అంటాడు. యోహాను భక్తుడు మాత్రమే ఆమె మరియా అనేటటువంటి మాటను మనకు జ్ఞాపకం చేస్తూ 4 వివిధములైనటువంటి తలంపులు, ఆలోచనలు కాదు, కానీ చివరికి వచ్చేసరికి యేసుక్రీస్తు ప్రభు ఆ స్త్రీని ప్రశంసించినటువంటి అనుభవాన్ని వారు రాస్తూ ఉన్నటువంటి విధానాన్ని ఈ సందర్భంలో మనము జ్ఞాపకం చేపడుతున్నాం. మరి ఒక వివరణ ఏం చేయాలంటే, 4 సువార్తికులు కూడా పరిశుద్ధ మత్తయి అత్తరు బుడ్డి పగలగొట్టిందని కొందరు అనుకున్నట్టుగా రాస్తాడు. మార్కు సువార్తికుడేమో కొందరు కోపపడిది అని రాస్తారు. లూకా సువార్తికురాడు పాపాత్మురాలైన ఈ స్త్రీ యేసును ముట్టింది అనేటటువంటి విమర్శన దృక్పథంతో ఉన్నటువంటి మాటలను రాస్తుంటాడు. యోహాను సువార్తికుడు ఈ అత్తరును అమ్మి దానికి వచ్చే వెల బీదలకి ఇవ్వచ్చు కదా అంటాడు. అంటే రాసేటటువంటి విధానంలో అనేకమైనటువంటి వివిధములైనటువంటి తాత్పర్యాలు వారు కనుగొంటూ ఉన్నప్పటికీ కూడా 4 సువార్తికులు చివరికి వచ్చేసరికి యేసుక్రీస్తు ప్రభు ఆ స్త్రీని గురించి మాట్లాడినటువంటి మాట మాత్రం రాయడం మర్చిపోలేదు. ఆమె స్త్రీగా, పాపాత్మురాలైన స్త్రీగా, ఒక మరియగా మనకు పరిచయం చేయబడుతూ ఉన్నప్పటికీ కూడా ఆమె చేసినటువంటి కార్యము ప్రభు దృష్టిలో ఘనమైనదని ఎంచబడ్డటువంటి అనుభవాన్ని ఈ సందర్భంలో మనం చూస్తూ ఉంటుండగా, ఒక వాస్తవమైనటువంటి విషయం ఏంటంటే, ఒక స్త్రీ యేసును అభిషేకించింది. ప్రియమైన వార్లారా, ఈ స్త్రీ
సాధారణమైనటువంటి స్త్రీ, సాధారణమైనటువంటి స్త్రీ. ఆమెకు గొప్పతనం కానీ, లేకపోతే ఆమె సంపాదించుకుంది కానీ, లేకపోతే ఆమె ఎవరో అన్నది కూడా చెప్పడము మనకు కనబడతలేదు. కానీ ఒక సాధారణమైనటువంటి స్త్రీ ద్వారా యేసుక్రీస్తు ప్రభు అభిషేకింపబడడం మాత్రమే కాదు, యేసుక్రీస్తు జీవితంలో ఆమె చేసినటువంటి కార్యము అంగీకార యోగ్యంగా ఉంది అనేటటువంటి మాటను ఇక్కడ రాయబడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. మనం చదువుతున్నటువంటి వాక్య భాగంలో 14వ అధ్యాయం పరిశుద్ధ మార్కు సువార్తలో ఆయన బేతనియాలో కుష్ఠరోగి అయిన సీమోను ఇంట భోజనమునకు కూర్చుండి ఉన్నప్పుడు అనే మాట ఇక్కడ రాయబడతాం. కుష్ఠరోగి ఆనాటి పరిస్థితుల్లో కుష్ఠరోగి ఊర్లో ఉండడానికే వీల్లేదు. అట్లాంటిది తన కుటుంబంతో ఆయన జీవిస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువును ఆయన ఆహ్వానించుకున్నాడు. ఆయనతో పాటు ఇంకా జనాలు ఉన్నట్టుగా ఇక్కడ వాక్యంలో మనం చూస్తున్నాం. కొందరు కోపపడి, అంటే ఎందరో కొందరు ఆ కుటుంబంతో పాటు ఉన్నటువంటి అనుభవాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉంటుండగా, దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు జీవితంలో ఒక సాధారణమైనటువంటి స్త్రీ ద్వారా ఆయన జీవితంలో జరిగిన కార్యం, ఆమె పాపాత్మురాలైన స్త్రీ అని కూడా చెప్పబడుతున్నటువంటి అనుభవము, సాధారణమైనటువంటి స్త్రీగా ఆమె చేసినటువంటి కార్యాన్ని ఈ ఉదయకాల సమయం మనము జ్ఞాపకం చేయబడుతుండగా, ఆమె చేసినటువంటి పనిని బట్టి యేసుక్రీస్తు ప్రభు అన్నటువంటి మాటను ఇక్కడ మనం చూసినట్టయినా, ప్రారంభంలో ఈ 3వ వచనాన్ని మనం చూస్తే, ఒక స్త్రీ మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరు బుడ్డి తీసుకొని యేసు దగ్గరికి వస్తూ ఉన్నటువంటి అనుభవం. మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరు. భారతీయులంగా మనం సంతోషించాల్సిన విషయం, ఈ అత్తరు మన నుంచి ఆమె తీసుకుపోయింది అనేది చరిత్ర చెప్తున్న విషయం. మిక్కిలి విలువ. దేవుని బిడ్డలారా, విలువ అనేటటువంటిది ఒక వ్యక్తికి మనం ఇచ్చేది, లేదా ఒక వ్యక్తి ద్వారా మనము పొందేటది. కేవలము వ్యక్తికి మాత్రమే కాదు, ఒక వస్తువుకి, ఒక పదార్థానికి, ఒక స్థలానికి మనం ఇచ్చేటటువంటి ప్రాధాన్యతనే విలువగా అంగీకరింపబడుతూ ఉంటుండగా, ఈ ఉదయకాల సమయం ఈ స్త్రీ చేసినటువంటి ఈ పనిని బట్టి యేసుక్రీస్తు ప్రభువు జీవితంలో జరిగినటువంటి సంఘటనను మనం అంగీకరిస్తూ ఉంటుండగా, ఈ విలువ కలిగినటువంటి 3 ప్రాముఖ్యమైనటువంటి విషయాలను మనం ఆలోచన చేస్తాం. మొట్టమొదటి సత్యం ఏంటంటే, ఆమె చేసిన విలువ కలిగినటువంటి పని, లేదా విలువతో కూడుకున్నటువంటి పని. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి రావడమే ఆమె ధైర్యంగా చేసినటువంటి పని. యేసుక్రీస్తు ప్రభువును ముట్టుకోవడమే ఆమెకు పొందినటువంటి ఫలము. అయినాక 4వ వచనంలో, అయితే కొందరు కోపపడి ఈ అత్తరు ఇలాగు నష్టపరచనేలా అనే మాట అంటున్నారు. 7వ వచనంలో చివరి భాగంలో వచ్చేసరికి, ఆమెను గూర్చి సనుగు కొనిరి అనేటటువంటి మాట. అంటే ఎంతెంత సనుక్కున్నారో, ఆమె వెనుక ఎంతెంత గులుపుకున్నారో, గట్టిగా అన్నారో, మనసులో అనుకున్నారో, ఒకరికొకరు మాట్లాడుకున్నారో తెలియదు, కానీ వారు సనుగు కొనిరి అనేటటువంటి మాట మాత్రం అక్కడ వ్రాయబడుతూ ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, జనుల యొక్క ఆలోచన విధానంలో అది ఒక నష్టం. ఆ నష్టం ఎందుకని సనుక్కుంటూ ఉంటుండగా, యేసు మాత్రము ఆమె చేసినటువంటి పనిని, ఆయన ఆలోచన చేస్తూ ఉన్నటువంటి విధానాన్ని ఈ సందర్భంలో మనము జ్ఞాపకం చేయబడుతుంటున్నాం. విలువ గల అత్తరు ఆమె తీసుకొని వచ్చింది, కానీ ఆ విలువ తన శక్తికి మించింది. అందుకని ఈమె తన శక్తి కొలది చేసింది అనేటటువంటి మాట కూడా యేసుక్రీస్తు ప్రభు మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. తన శక్తి కొలది చేసింది, భూస్థాపన కొరకై నన్ను అభిషేకించింది, జ్ఞాపకార్థంగా ప్రశంసింపబడేటటువంటి పని ఈమె ద్వారా జరిగింది అని యేసు ఆమెను అభినందిస్తూ ఉన్నటువంటి విధానం ఇక్కడ వ్రాయబడుతూ ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి దేవుని బిడ్డలారా, విలువ కలిగినటువంటి అత్తరు ఆమె తీసుకొని రావడం ద్వారా యేసు ఆమె చేసినటువంటి ఈ కార్యమును బట్టి ఆమె పనిని ఆయన అంగీకరిస్తున్నాడు. ఆమె మనస్సును
ఆయన అంగీకరిస్తున్నాడు. ఆమె శక్తిని ఆయన అంగీకరిస్తూ ఉన్నటువంటి విధానం ఈ సందర్భంలో మనం చూస్తున్నాం. కాబట్టి మొట్టమొదటిగా విలువతో చేసినటువంటి పని ప్రశంసింపబడుతుంది, లేదా అంగీకరింపబడుతుంది, లేదా గౌరవింపబడుతుంది అనేటటువంటి వాస్తవాన్ని ఈ ఉదయకాల సమయం మనము జ్ఞాపకం చేసుకోవాలి. మనం అనేకమైనటువంటి పనులు చేస్తాం. అది ఉద్యోగ సంబంధమే కానివ్వండి, కుటుంబ వ్యవస్థలోనే కానివ్వండి, సంఘము సమాజం కొరకై ఏదైనా ఒక కార్యం మనం చేసినప్పుడు దానిని ఎవరి కోసమైతే మనం చేస్తున్నామో అసలు వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారా లేదా, మనం చేసినటువంటి ఉద్దేశము వారి జీవితంలో అది అంగీకార యోగ్యముగా ఉందా లేదా మనం ఆలోచన చేసుకోవాలి. నష్టమే సనుగుకొన్నారు, ఇవన్నీ జరుగుతూ ఉన్నప్పటికీ కూడా ఆమె చేసిన పని ప్రభు అంగీకరిస్తున్నాడు. ఎవరి కోసమైతే ఆమె చేస్తూ ఉందో దానిని ప్రభు అంగీకరించడం ద్వారా ఆ కార్యము నిలిచిపోయినటువంటి అనుభవంగా మనం తలస్తున్నాం. కాబట్టి దేవుని బిడ్డారా, మొట్టమొదటిగా యేసు క్రీస్తు ప్రభు ఆమె చేసినటువంటి విలువ కలిగినటువంటి పని ఆయన గ్రహిస్తూ ఉన్నటువంటి విధానాన్ని మనం చూస్తున్నాం. రెండవ సత్యం ఏంటంటే, విలువ కలిగినటువంటి ఈ పని ద్వారా యేసు ఎడల ఆమెకున్నటువంటి విలువైనటువంటి ప్రేమ ఆమె వ్యక్తం చేయగలిగింది. యేసుక్రీస్తు ప్రభు జీవితంలో ఎంతగా మరియా యేసును ప్రేమించిందో మనం గ్రహించవచ్చు. ఈ ప్రేమ కార్యరూపకము జరగడానికి ఒక అవకాశం. మరియా లేదా ఒక స్త్రీ, ఈ స్త్రీ చేసినటువంటి పని ఏంటంటే, సాధారణమైనటువంటి ఒక స్త్రీగా ఆమె జీవించింది. సాధారణమైనటువంటి విధానంలోనే ప్రభువును ఎదుర్కోవడానికి ఆమె సిద్ధపడింది. కానీ ఆమె మనస్సు నిండా, ఆమె హృదయం నిండా ఉన్నటువంటి ప్రేమను వ్యక్తం చేయడానికి ఆమె, మనము సువార్తలో చూసే మాట ఏంటంటే, తన తల వెంట్రుకలతో ఆయన పాదములను ఆమె తుడిచింది అనేటటువంటి మాట. స్త్రీలకి వెంట్రుకలు చాలా ముఖ్యం. వాటిని నానా రకాలుగా మనం అలంకరించుకుంటాం. అంత మాత్రమే కాదు, ఆ కురులను సరైన విధానంలో పెంచి పోషించడానికి ఎన్నో 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 శ్రద్ధతో కూడినటువంటి విధానంలో వాటిని పెంచుకోవాలని, అలంకరించుకోవాలని మనం ఇష్టపడతాం. కానీ ఈ స్త్రీకి ఆమె వెంట్రుకలు కాదు, ఆమె పరిస్థితులు కాదు, ఆమె శక్తి కాదు, అవన్నీ కూడా యేసు ముందు వేస్ట్. అందుకని తన శక్తి కొలది చేసినటువంటి ఈ పనిలో ఒక బట్ట తీసుకొచ్చి కాలు తుడవలే, తన తల వెంట్రుకలతో ఆయన పాదములను తుడిచినటువంటి విధానం సువార్తల్లో మనం చూస్తాం. కాబట్టి తనకున్నటువంటి ప్రేమ అంతటినీ కూడా ఆమె వ్యక్తము చేయటం ద్వారా యేసుక్రీస్తు ప్రభు జీవితంలో ఆమె చూపించినటువంటి కార్యము తర్వాత భాగంలో మనం ఇక్కడ చూసినట్టయినా ఈ చివరి 9వ వచనంలో, సర్వలోకంలో ఎక్కడ ఈ సువార్త ప్రకటింపబడుతుందో అంటారు. అంటే ఈ సంఘటన ఒక సువార్తగా అంగీకరింపబడుతుంది. సువార్త, దేవుని బిడ్డలారా, సువార్త అనంటే క్రీస్తును గూర్చిన మంచి మాట. సువార్తలు 4 పుస్తకాలే సువార్తలుగా ఎంచబడ్డాయి. ఈమె చేసినటువంటి ఈ కార్యము ఈ సువార్త అని వ్రాయబడి, ఈ వార్త అనొచ్చు కదా, లేదా ఈ సంఘటన అనొచ్చు కదా, కానీ ఈ సువార్త ఎక్కడ ప్రకటింపబడుతూ ఉందో అని దాన్ని కొనసాగింపజేస్తున్నటువంటి విధానం మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, యేసు జీవితంలో ప్రేమ కలిగినటువంటి కార్యము ఒక స్త్రీ ద్వారా ఇక్కడ జరిగించబడుతూ ఉంటుండగా యేసే అంటున్నాడు ఈ మాట. యేసే అంటున్నాడు ఈ మాట, ఈ సువార్త ఎక్కడ ప్రకటింపబడుతుంది, అది సర్వలోకంలో, కేవలం బేతనియాలో మాత్రమే కాదు. ఎందుకంటే ఇది బేతనియాలో జరిగింది. కేవలం బేతనియాలో మాత్రమే కాదు, సర్వలోకంలో ఎక్కడ ఈ సువార్త ప్రకటింపబడుతుందో అక్కడ ఈమె చేసిన కార్యం అనే మాట ప్రభు వాడుతున్నారు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ ప్రత్యేకమైనటువంటి దినం, యేసును అభిషేకించినటువంటి ఈ దినాన్ని సంతోషంతోనూ ఆర్భాటంతోనూ మనం జరుపుకుంటూ ఉండగా
దేవుని బిడ్డలారా, విలువైనటువంటి పని ప్రభువు అంగీకరిస్తూ ఉన్నాడు. రెండవ సత్యం, విలువైనటువంటి కార్యమును ప్రభువు జీవితంలో ఈ స్త్రీ జరిగించడం ద్వారా ఆమె క్రీస్తు ఎడల ఉన్నటువంటి ప్రేమను వ్యక్తం చేయటంలో, క్రీస్తు యొక్క ప్రేమను చూపించడంలో కార్య సాధకమైంది అనేటటువంటి మాటను కూడా మనం అంగీకరిస్తున్నాం. మనం ఒక స్లోగన్ వింటాం ఇంగ్లీష్ లో, ఒక మాట, ఇఫ్ యు లవ్ సమ్వన్ షో ఇట్. ఇఫ్ యు లవ్ సమ్వన్ షో ఇట్. ఒకరిని మనం ప్రేమిస్తే దాన్ని చూపించాలి. చూపించకుండా నేను నా మనసు, నా ప్రేమ నేను మనసులో పెట్టుకున్నా, వీటికి విలువ లేదు. ఎవరిని మనం ప్రేమిస్తామో వారి ముందు ఆ ప్రేమ వ్యక్తపరచబడాలి, ఎక్స్ప్రెస్ చేయగలిగేటటువంటి అనుభవం. ఈ స్త్రీ చేసినటువంటి ఈ కార్యము అది సువార్తగా అంగీకరింపబడ్డటువంటి విధానం మనం చూస్తూ వచ్చినాం. ఇక మూడవ సత్యం ఏంటంటే, విలువైనటువంటి పని, విలువైనటువంటి ప్రేమ, మూడవది విలువైనటువంటి సాక్ష్యం. ఈ స్త్రీ చేసినటువంటి కార్యము ద్వారా యేసుక్రీస్తు ప్రభు అంటూ ఉన్నటువంటి మాట ఏంటి అనంటే, ఈమె జోలికి పోవద్దు అంటాడు. ఆమె చేసేటటువంటి పనిని చేయనియండి. ఆమె చేసేటటువంటి కార్యము నా కొరకు చేస్తుంది కాబట్టి దానిని చేయనీయండి. ఈమె తన శక్తి కొలది చేస్తూ ఉన్నటువంటి ఈ కార్యంలో ఈ 9వ వచనంలో తర్వాత భాగంలో ఏమంటున్నాడంటే, జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడునని మీతో నిశ్చయముగా ఖచ్చితంగా చెప్తూ ఉన్నాను అనేటటువంటి మాట మనం వింటున్నాం. దేవుని బిడ్డలారా, సాక్షార్థమైనటువంటి పని లేదా విలువ కలిగినటువంటి సాక్ష్యం ఈ ఉదయకాల సమయం సాక్షార్థంగా ప్రశంసింపబడుతూ, సాక్షార్థంగా చెప్పుకునేటటువంటి విధానంలో, సాక్షార్థంగా నిలిచి ఉండేటటువంటి క్రమంలో ఈమె కార్యము చేసిందని ప్రభువే ఆమెను అంటూ ఉన్నటువంటి మాట. ఒక ఖచ్చితమైనటువంటి మాట ఏంటంటే, ఈ స్త్రీ తనకివ్వబడ్డటువంటి సమయాన్ని ఆమె సద్వినియోగపరచు. ఎప్పటి నుంచి ఎదురు చూస్తుందో ఈ సమయం, ఎప్పటి నుంచి ఆమె కాచుకొని ఉందో యేసును ఆమె అభిషేకించాలి. అభిషేకం అనేది రాజులకి, యాజకులకు జరిగేటటువంటి పరిశుద్ధమైనటువంటి కార్యం. అభిషేకం అందరికీ సంబంధించిన మాట కాదు. కానీ ఈ స్త్రీ యేసును లోకానికి ఒక రాజుగాను, ఒక ప్రధాన యాజకుడుగాను, ఒక దేవుని కుమారుడుగా ఆమె చూపిస్తూ ఉన్నటువంటి విషయాన్ని ఇక్కడ మనం అంగీకరించాలి. కాబట్టి ఈ అభిషేకము ద్వారా ఒక సాక్ష్యం, యేసు ఎవరై ఉన్నారో లోకానికి ఆమె చూపించినటువంటి ఈ సందర్భంలో తనకివ్వబడ్డ సమయాన్ని ఆమె సద్వినియోగపరుచుకున్నటువంటి విధానం ఇక్కడ వ్రాయబడుతూ ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, మనకివ్వబడ్డటువంటి సమయం దేని కొరకు మనం వాడుతున్నాం, ఎందుకొరకు మనం వాడబడుతున్నాం. ఇప్పుడు ఈ 40 రోజుల కాలంలో మీరు ఉదయం 5 లేదా 5:30 గంటలకి వాక్యాన్ని ధ్యానించడానికి మీ సమయాన్ని కేటాయించుకున్నారు, ప్రత్యేకించుకున్నారు. ఇది అయిన తర్వాతనే మీ పని. కానీ 21st తర్వాత, ఆఫ్టర్ ఈస్టర్, ఏ విధంగా మన సమయాన్ని సద్వినియోగపరచుకోవాలి, ముఖ్యంగా ఆయనతో సమయాన్ని గడపడానికి ఎంత మట్టుకు మనం నిశ్చయించుకుంటూ ఉన్నామో ఒక్కసారి ఈ ఉదయకాల సమయం మనం ఆలోచన చేయవలసినటువంటి వారమై ఉన్నామనే సత్యాన్ని ప్రభువులో మనం జ్ఞాపకం చేసుకుంటాం. కాబట్టి ఈ ఉదయకాల సమయం ఈమె భూస్థాపన నిమిత్తమై నా శరీరమును ముందుగానే అభిషేకిస్తుంది, సిద్ధపరుస్తుంది అంటే యేసు. లేకపోతే నేను చనిపోతాను కాబట్టి ఈమె నన్ను సిద్ధపరుస్తుంది అని అనలే, అభిషేకించింది అనేటటువంటి మాట ప్రభు వాడడంలో ఈ అభిషేకం అనేది ఒక గొప్ప వ్యక్తి జీవితంలో జరిగేటటువంటి విషయం. స్త్రీగా నేను ఎప్పుడు సంతోషపడతాను ఏంటంటే, ఒక స్త్రీ ఆయనను అభిషేకించింది. ఈ ఉదయకాల సమయం దేవుని బిడ్డలారా,
విలువైన అత్తరు ఆమె తీసుకొని వచ్చింది. ఆ విలువ యేసు ఆమె పనిలో, ఆమె ప్రేమలో, ఆమె సాక్ష్యములో అంగీకరించినటువంటి ప్రభు అని ఈ ఉదయకాల సమయం మనం జ్ఞాపకం చేయబడుతున్నాం. దేవుడు మన విశ్వాస జీవితం క్రీస్తుకు సాక్షులంగా మనం జీవించేటటువంటి ఈ అనుభవంలో మనం ఏమై ఉన్నామో ఒక్కసారి ఆలోచన చేసుకుందాం. ఏమైనా విలువైన పని మన మట్టుకు మనము మన పరిధిలో మనమే చేస్తూ ఉన్నామా? పరిధి దాటి ఆయన కొరకు మనం ఏదైనా చేయగలుగుతున్నాం. మన సంఘంలో, మన సమాజంలో, మన కుటుంబంలో ప్రభువు కొరకు చేయదగినటువంటి పనులు ఎన్నో ఉన్నాయి. వాటిల్లో మన బాధ్యత ఎంత మట్టుకుంది? మనం చేసేటటువంటి మన పనులు ఆయన దృష్టిలో ఎంత మట్టుకు అంగీకార యోగ్యంగా ఉందో ఒక్కసారి మనం ఆలోచన చేసుకున్నాం. సిలువలో ఆయన చూపించినటువంటి ఈ ప్రేమ కార్యము ద్వారా మనకు ఒక బాధ్యత, మనకివ్వబడ్డటువంటి ఈ బాధ్యతను అంగీకరించడం ద్వారా ఆయన కొరకైనటువంటి సాక్ష్యం మన జీవితంలో కనబడటానికి సమయాన్ని ప్రభు మనకిస్తూ ఉంటుండగా అట్టి సమయాన్ని మనము సద్వినియోగపరుచుకుంటూ ఉన్నాము. విలువైనటువంటి పని, విలువైనటువంటి ప్రేమ, విలువైన సాక్ష్యం మన జీవితంలో నిలిచి ఉంటూ ఉందా లేదా ఒక్కసారి మనం ఆలోచన చేసుకుంటూ ప్రభు తన జీవితంలో చూపించినటువంటి కార్యములన్నీ కూడా మనం అంగీకరిస్తూ కొనసాగింపబడుతూ ఉంటుండగా మన పని ప్రభువు అంగీకరిస్తూ ఉన్నాడు. అంగీకార యోగ్యమైనటువంటి కార్యం మన జీవితంలో జరిగించడానికి మనం ఇష్టపడుతూ ఉన్నామా లేదా ఒక్కసారి మనము ఆలోచన చేయుట ద్వారా మన జీవితంలో ఆయనకు అంగీకార యోగ్యంగా మనకు అప్పగించబడ్డటువంటి పనిని సంపూర్తి చేయడం ద్వారా ఆయన చేత దీవింపబడ్డ వారంగా ఆయనకు సాక్షులమై ఈ లోకంలో జీవించటం సమాధానకర్త దేవుడు సదాకాలము మనకు తోడు వేడై మనలను నడిపించి బలపరిచి ఆశీర్వదించి సంరక్షించును గాక. ఆమేన్. చివరిలో ఒక మాట, మా అమ్మ మిసెస్ క్రీస్తుమణి దాస్ మెదక్లో, మాది మెదక్లో 25 to 30 years ఎల్ఐసి ఏజెంట్ గా తాను బాధ్యతలు నెరవేర్చింది. ఈరోజు ఎల్ఐసి ఎంప్లాయీస్ తో నేను కలుసుకోవడం అనేది మరి ఒక్కసారి మా అమ్మను జ్ఞాపకం చేసుకొని దేవునికి నేను వందనాలు చెల్లిస్తున్నాను. ఇచ్చిన అవకాశం కొరకై ఇజ్రాయెల్ గారికి మరియు మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను. మహోన్నతుడైన మా తండ్రి పరిశుద్ధుడా, కేవలం నీ ఉచితమైన కృపలో మమ్మల్ని వాడుకోవడానికి ఇష్టపడుతూ ఉన్న దేవుడు, మా పని, మా ప్రేమ, మా సాక్ష్యం నీవు అంగీకరించి ఇష్టమైన పనిముట్టుగా మేము మార్చబడి నీ కొరకు సాక్షులుగా జీవించే కృప దయచు. క్రీస్తు పేరటని నేను వేడుకోవచ్చున్నాము తండ్రి. Thank you so much for the valuable word that you have given through the Holy Spirit, Pastor Magaru. The act of love, act of valuable act of love and valuable testimony. This is the beautiful points that we can carry through the day and all through our life. And we have to avail of the opportunity that the Lord gives us to testify Him and to introduce Jesus as the Savior for this world. Thank you so much, and we are really blessed, and we thank you from the bottom of our hearts. Thank you. And I request you to pronounce benediction also. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సదాకాలము మనకు తోడు మనల్ని నడిపించి బలపరిచి ఆశీర్వదించి సంరక్షించును గాక. ఆమేన్. ఆమేన్. Thank you very much. Thank you, Magaru. Thank you very much. Dear brothers and sisters, tomorrow our meeting is at 5 o'clock, not at 5:30, and Pastor Suresh Manoharan will bring the word of God.
And I wish all of you a blessed day and a happy day. Thank you. We'll Thank you, end the sister. meeting. Thank you very much. Bye bye. Let us meet tomorrow. Bye. Thank you, sister. Thanks.